నమస్కారం మిత్రులారా, క్షాత్రవాణికి స్వాగతం. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడు అని. ఆ సామెత మన రాహుల్ గాంధీకి చాలా చక్కగా అతుకుతుంది. వరుస ఓటములతో వరుస పరాజయాలతో గెలవలేక చివరికి వాళ్ళ రాజ్యాంగం పరమైనటువంటి సంస్థలపైన దుమ్మెత్తిపోస్తున్నాడు. తన యొక్క పార్టీని పునర్జీవింపజేసుకోలేక, తన కార్యకర్తలను ఇన్స్పైర్ చేయలేక, ప్రజా సమస్యలపై పోరాడలేక ఇవాళ రాజ్యాంగ సంస్థలను నీరుగార్చి రాజ్యాంగ సంస్థలపై అవమానకరంగా మాట్లాడుతూ ఈ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేశంలో అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా అనేటువంటి ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. స్నేహితులారా, రాహుల్ గాంధీ ఈ దేశంలో ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను అతను వదలటం లేదు. ప్రతి ఒక్క రాజ్యాంగ వ్యవస్థను విమర్శిస్తున్నాడు. చూడండి, పార్లమెంటులో సాక్షాత్తు ఈ దేశం యొక్క పార్లమెంటులో ఈ దేశపు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కూర్చొని చట్టాలు చేస్తున్నటువంటి పార్లమెంటులో ఈ దేశపు రక్షణ మంత్రి మాట్లాడితే ఆ మాటలను నమ్మడాయన. ఈ దేశపు విదేశాంగ మంత్రి మాట్లాడితే ఆ మాటలు నమ్మడు. ఈ దేశపు గృహమంత్రి మాట్లాడితే ఆ మాటలు నమ్మడు. ఆఖరికి ప్రధానమంత్రి చెప్పినా కూడా నమ్మడు. ఎవరో పాకిస్తాన్ వాడు చెప్పినటువంటి మాటలు నమ్ముతాడు. ఆ విషయాల గురించి మాట్లాడతాడు పార్లమెంటులో. అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి మాటల్ని గురించి మాట్లాడతాడు, ఆర్థిక వ్యవస్థ నాశనమైందని. అంతేగాని మన పరిగెడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కనపడుతున్నా కూడా మాట్లాడాడు. ఎంత విచిత్రం! ఇవాళ అరాచకాన్ని ప్రేరేపిస్తూ మీరు చూడండి, గమనించండి. బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ ఎలక్షన్ కమిషను ఈ యొక్క ఓటర్ లిస్టులన్నింటినీ కూడా సరిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా గోలగోల చేసి రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేశాడు ఈ రాహుల్ గాంధీ. ఇదే రాహుల్ గాంధీ బెంగళూరుకి వెళ్ళి ఓటర్ లిస్టులో తప్పులున్నాయని అంటున్నాడు. అసలు ఓటర్ లిస్టు తయారు చేసేది ఎవరు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కదా. అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాలేదా ఇదే ఓటర్ లిస్టుతో? ఆనాడు రానటువంటి ఓటర్ లిస్టులో తప్పులు ఇవాళ ఎట్లా వచ్చినాయి అంటే ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ దేశంలోని ప్రతి ఒక్క రాజ్యాంగ వ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బురద చల్లటంలో అరాచకం లేస్తుందని కనీసం ఆలోచన లేకుండా అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు ఈ రాహుల్ గాంధీ. మీరు గమనించండి, ఎలక్షన్ కమిషన్ పై నమ్మకం లేదు, ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని అంటాడు. మరి ఈవీఎంలు పనిచేయకపోతే ఇదే ఈవీఎంలతోనే కదా మీ యొక్క కర్ణాటకలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈవీఎంలపై ఈసీపై అంతేకాదండి, సైనికులను కూడా వదలటలేదు. సైనికుల ఆత్మస్థైర్యాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన సైనికుల్ని కొట్టేశారు, మన సైనికుల్ని చంపేస్తున్నారు అని సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పడేసేలాగా మాట్లాడుతున్నారు. ఈ దేశపు విమానాలు ఎన్ని కూలినాయని అడుగుతాడు, కానీ మన దేశం పాకిస్తాన్ యొక్క ఎన్ని యుద్ధ విమానాలు కూల్చింది అని అడగడు. కానీ నిన్న మన యొక్క ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు, F-16 అమెరికా యొక్క F-16లు అవి పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానాలు 5 కూల్చామని చెప్పాడు. ఇప్పుడైనా నమ్ముతాడో నమ్మడో చూడాలి. ఇలా అరాచకాన్ని సృష్టిస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతూ ఒక చోట మాట్లాడింది ఇంకో చోట మాట్లాడకుండా అబద్ధాలు చెబుతూ ఉంటే 100 అబద్ధాలు చెబితే కనీసం 2-3 అబద్ధాల జనం బుర్రల్లోకి వెళ్ళవా అని ఆలోచించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. ఏ స్థాయికి దిగజారారు, ఏ స్థాయికి వెళ్ళారు అని అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి, తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పోరాటం భారత ప్రభుత్వం పైనే. భారత ప్రభుత్వము బీజేపీ ఒక్కరిది కాదు, భారతదేశ ప్రజలది. ఆ ప్రజల్లో నువ్వు కూడా ఉన్నావు రేవంత్ రెడ్డి, అది తెలుసుకో. రాహుల్ గాంధీ, నువ్వు కూడా భారత ప్రభుత్వానికి బాధ్యుడవి, నువ్వు కూడా భారత పౌరుడవి. భారత ప్రభుత్వం పోరాటం అంటే మీరు విదేశీయులా? మీరు ఈ దేశానికి శత్రువులా? ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదా?
ఎందుకు భారత ప్రభుత్వంపై అంటారు? భారత ప్రభుత్వంపై అనంటే భారత ప్రభుత్వం ఏర్పడేది భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం. అంటే భారత ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థ. అటువంటి భారత ప్రజల యొక్క ఆశల మీద ఆకాంక్షల మీద పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీద దాడి చేయటము, వ్యవస్థ మీద పోరాటము అనంటే మీరు ఒక మావోయిస్ట్లా మాట్లాడుతున్నారు, ఒక నక్సలైట్లా మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ అధినేత అయి ఉండి రేవంత్ రెడ్డి ఇలాంటి మాట మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హం కానే కాదు. మీరు కావాలంటే ప్రజల్లోకి చైతన్యం తీసుకోరండి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పద్ధతులను, మీ యొక్క సిద్ధాంతాలని అన్నిటి కూడా ప్రజల్లో చైతన్యపరిచి ప్రజలను ఉత్తేజపరచడం ద్వారా ఓట్లను సాధించండి. దాని ద్వారా మీరు సీట్లను గెలవండి. ఇలానే అబద్ధాలు చెప్పి 60 సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశానికి స్వాతంత్రం చాచా నెహ్రూ, గాంధీ గారి ద్వారా మాత్రమే వచ్చిందని, కానీ మన సుభాష్ చంద్రబోసు, మన వల్లభాయ్ పటేలు, మన యొక్క చంద్రశేఖర్ ఆజాద్, మన యొక్క భగత్ సింగ్ని అందరినీ మరిపింపచేశారు, చరిత్రను మార్చారు. ఇలా అబద్ధాలు చెప్పి మార్చారు. కానీ ఇది నవభారతం, ఇది నయా భారత్, ఇది సరికొత్త భారతం. ఇప్పుడు యువకులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. భారతదేశం యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ముందుకెళ్తున్నారు. మీ అబద్ధాల మాటలు, మీ చాతగారితనాన్ని, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మీ యొక్క ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోనికి వస్తామని అనుకోవటం ఒక భ్రమ, ఒక కల మాత్రమే. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు, ఇలా అబద్ధపు ఆలోచనలతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కాంగ్రెస్ తరహా ఆలోచనలను, కాంగ్రెస్ను పూర్తిగా మట్టుపెడితేనే, పూర్తిగా ఈ దేశం యొక్క పునాదుల్లోంచి పూర్తిగా పికిలించి వేస్తేనే అప్పుడే భారతదేశానికి విజయం, భారతదేశం యొక్క అభివృద్ధి యొక్క సాధ్యం. భారతదేశపు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుకొని భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఉండటం సాధ్యం. జై హింద్, జై భారత్.